హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్. చాలా రోజుల తర్వాత తిరుపతి వచ్చామండి. ఎందుకో ఈరోజు అనుకోకుండా బయటికి వెళ్దాము, బయట తిందాము అనుకున్నాము. అక్షయ పాప కూడా అంటూ ఉంది, డాడీ బయటికి తీసుకెళ్ళు అని. సో బయటికైతే వచ్చామండి. ఎక్కడైనా మంచి రెస్టారెంట్ చూసి వెళ్దాం అనుకున్నాము. అలా వెళ్తూ వెళ్తూ ఒక డాబా దగ్గర అయితే ఆగామండి. ఎందుకో బాగుంది, బాగా బయట జనాలంతా ఉన్నారనేసి వచ్చేసాము. ఎందుకు ఫుడ్ బాగుంటుంది అనిపించింది, ఇక్కడ వచ్చాము. చాలా రోజులు అయిందండి వచ్చి బయటికి. బయట క్రౌడ్ అయితే చాలా ఉందండి. సో వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బాగుంటుంది ఫుడ్ అనుకుంటున్నాము. మరి మేము టేస్ట్ చేసిన తర్వాత కానీ తెలియదు ఎలా ఉంటుందా ఏంటా అనేది. చూద్దాం. బయట చాలామంది ఉన్నారు కదా, బయట అయితే కూర్చుందాం అనుకున్నాం కానండి, బయట ఎండ చాలా ఉంది. సో ఎందుకు వచ్చింది గొడవలు అనేసి లోపలే కూర్చున్నాము. ఇక్కడ చూడండి, నాకు ప్లేట్ ఇవ్వలేదని ఎలా అడుగుతుందో. తీరా ప్లేట్ ఇస్తే చూడండి ఏం చెప్తుందో. ఎల్లో ఎల్లో చెప్తుంది. వాళ్ళ డాడీకి చూపిస్తుంది. డాడీకి చూడండి ఏం చెప్తుందో. ఫొటోస్ తీయమని చెప్తుంది, స్టిల్స్ ఇస్తుంది చూడండి. ఫొటోస్ అంటే చాలా ఇష్టము అక్షయ పాపకి. మావారు మెనూ కార్డ్ అయితే నాకే ఇచ్చారండి, కానీ ఏం సెలెక్ట్ చేయాలా తెలియదు. ఎందుకంటే నేను సెలెక్ట్ చేయడం నాకు అంతగా తెలియదు. సో చూస్తున్నాము. హనీ పాప అయితే ఏమంటుంది, ఎల్లో ఎల్లో చెప్పుకుంటుంది. కానీ నాకు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం అయితే సరిగ్గా తెలియదండి. మనకెందుకు వచ్చిన గొడవ అని ఇచ్చేసాము. నేనైతే ఇచ్చేసానండి మెనూ, నాకు చెప్పటం తెలియదు కదా. సో మొత్తానికి ఫుడ్ ఆర్డర్ అయితే ఇవ్వటం జరిగింది. ఇంకా చూస్తుందన్నమాట పాప, వెయిట్ చేస్తుంది ఆకలి అనేసి. చూడండి ఎంత హ్యాపీగా ఉంది కదా. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి ఫుడ్ తింటాం కదండి. సో అందుకు నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది. క్రౌడ్ అయితే ఫుల్గా వస్తున్నారండి. హనీ పాప బిర్యానీ అయితే తింటా అనింది, కాకపోతే ఇదిగో చూడండి ఆర్డర్ చేసాము. తనకి చాలా ఇష్టం లెగ్ పీస్ అంటే. సో ఫస్ట్ లెగ్ పీస్ తనకే ఫస్ట్ అండి. చూడండి ఒకసారి మీకు తను ఎలా చేస్తుందో. యాక్చువల్ చిన్నప్పుడైతే లెగ్ పీస్ ఇస్తే తను ఒక్కటే తినేసేది. ఇప్పుడు చూడండి పట్టుకునింది కదా, ఎలా కావాలని అద్దుకొని చూడండి. చాలా ఇష్టం అండి తనకి లెగ్ పీస్ అంటే. సో చూడండి తను టేస్ట్ చేస్తుంది. కాలుతుంది ఆల్రెడీ, అయినా కూడా తనకి అది కాకుండా అది కొంచెం స్పైసీగా ఉన్నట్టుంది. ఫేస్ చూసారా ఎలా పెట్టేసిందో. పుల్లగా ఉన్న, స్పైసీగా ఉన్న అస్సలు నచ్చదు. అదిగో చూడండి అనేస్తుంది. మళ్ళీ నేను కొంచెం చల్లార్చి తినిపిస్తున్నాను. మైనస్ అంటే బాగా తింటుంది, మరి ఎందుకనో ఈసారి మైనస్ కూడా అంత టేస్ట్ లేనట్టే ఉంది. పుల్లగా ఉన్నట్టుంది. చూడండి ఫేస్ చూడండి ఎలా పెట్టేస్తుందో ఒక్కసారిగా. ఈ మైనస్ అయితే అస్సలు బాగాలేదనుకుంటా అండి. అసలు వరస్ట్ అంటే వరస్ట్గా ఉన్నట్టుంది. ఆ ఫేస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది చూడండి. కొంచెం నాకు కూడా అనిపించింది, టేస్ట్ చేశాను. ఏమంత బాగాలేదు మైనస్. ఫుల్ బర్డ్ అయితే ఆర్డర్ చేసాము, గ్రిల్ చికెన్ బర్డ్. తనకి వద్దని చెప్పేస్తుంది. ఎందుకో నచ్చలేదు. నచ్చితే అసలు తినకుండా ఉండదు. నాకొద్దు మళ్ళీ బిర్యానీ కావాలనేసి చెప్పిందనమాట. సో నాకు తెలిసి బిర్యానీ కూడా సరిగా తినదని అనుకుంటానని చెప్పాను, కానీ బిర్యానీ కావాలి అనింది. కొంచెం కూడా వద్దంటే వద్దంటుందండి. తల బాదుకుంటుంది వద్దంటే వద్దు అని. ఇష్టం లేకపోతే అస్సలు నోట్లోకి రానివ్వదండి.
నాకైతే కొంచెం అలా అటు ఇటు అనిపిచ్చింది. సో, బిర్యానీ అయితే పెట్టాను. ఒక ముద్ద తినిపియంగాల్నే అది గూడా చూడండి అస్సలే వద్దు అంటుంది. స్పైసీ లేకుండా పైన వైట్ రైస్ ఉంటుంది గదా! సో, ఆ వైట్ రైస్ అయితే పెట్టాను నేను. మైనస్‌లో అయినా కొంచెం తింటదేమో అనేసి చూసాను. ఈ మైనస్ ఏంటండి బాబు! అస్సలు వరస్ట్‌గా ఉన్నట్టుంది. సో, ఇప్పుడు వద్దు నాకు చపాతీ గావాలి అని జెప్తుంది. డ్యాడీ కూతురు ఎక్కడికెళ్ళినా చపాతీని వదలట్లేదు. చపాతీ మాత్రం వదలదండి బాబు. ఆ! నాకొద్దంటే వద్దనేసింది. సో, ఇంక నేనేం చేయాలో అర్థం గాలేదు. సరే చపాతీ అయితే ఆర్డర్ ఇమ్మని చెప్పాను. ఆహ్, ఇంకొక ముద్ద ట్రై చేద్దామని చూస్తుంటే అస్సలే తినట్లేదండి. సో, కనీసం గుడ్డన్నా తినిపిద్దామని అనుకుంటే, ఆ గుడ్డు గూడా ముట్టుకుంటే గూడా పెట్టనీయట్లేదండి. మొత్తానికి చపాతీలాగా అనమాట. రోటీ అయితే ఒకటి తెప్పించాము. చూసుకుంటుందనమాట. ఇది వీళ్ళు చపాతీయేనా కాదా పెట్టేది అని. ఒక బటర్ నాన్ అయితే తీసుకున్నాము. అడుగుతుంది దాంట్లో గుడ్డు పెడతావా అని. సరే ఏం చేశాను, గుడ్డు కొంచెం, బటర్ నాన్ కొంచెం పెట్టాను. తనకి ఇంక బిర్యానీ తినదు, వద్దు అనిపిచ్చేసింది. సో, బిర్యానీ వద్దు అనేసి నేను పెట్టుకున్నానండి. సూపరుందంట. ఇంగిప్పుడు చపాతీ గదా! సూపరే ఉంటది. బిర్యానీ వద్దు, ఏమొద్దు. చెప్పటానికేమో ముందు బిర్యానీ గావాలనేసి చెప్పింది. ఇప్పుడేమో రోటీతో తింటుంది. ఇలా ఉంటదండి డ్యాడీ కూతురుతో. ఉంది. కొంచెం సేపు తింటాను ఉండు అని జెప్తుంది. నేనైతే ఆ బిర్యానీ వేసుకున్నా అండి కొంచెం. ఆ ముక్కతో బిర్యానీతో తినేస్తున్నా నేనైతే. మధ్య మధ్యలో మేము కొంచెం నవ్వుకుంటూ, ముచ్చట్లాడుకుంటూ డ్యాడీ కూతురంటే తగ్గేదే లేదు. లైవ్‌కెళ్తాను, లైవ్ పెట్టు అని అడుగుతుంది. రెస్టారెంట్‌లో లైవ్ కావాలంటండి. ఎక్కిరిస్తుంది చూడండి. వాళ్ళ డ్యాడీని ఎక్కిరించకుండా, ఏం చెప్పకుండా, అసలు ఆటలాడకుండా తినదండి బాబు. స్వీట్ తింటదనమాట. తనకి స్వీటు ఇలా ఏమన్నా తినటం నచ్చకపోతే లైక్ కొంచెం చక్కెర వేసి, అలా వేసి తినిపియటం ఇంట్లో బాగా అలవాటండి. మనం రెస్టారెంట్‌లో వీళ్ళు స్వీట్ అది సోంపు ఇస్తారు గదా! సో, ఆ సోంపు తీసుకొని కొంచెం పక్కనైతే పెట్టటం జరిగింది లాస్ట్‌లో. తనకి ఇంక తినదు అన్నప్పుడు మనం అది ట్రై చేస్తామనమాట లాస్ట్‌లో నేను. ఎందుకంటే తను చాలా హ్యాపీగా తింటదప్పుడు. ఇంక చాలు, ఇంక చాలు అనే దగ్గరికొచ్చేసింది. నేనేం చెప్పానంటే, "కాదు లాస్ట్‌కి స్వీట్ తిందాం మనం" అని చెప్పాను. అప్పుడు కొంచెం మళ్ళీ మాటల్లో పెట్టేసి కొంచెం తినిపిచ్చేసాము. కానీ ఏదేమైనా నాకు మైనస్ అయితే నచ్చలేదండి. ఎందుకో చాలా వరస్ట్‌గా అనిపిచ్చింది. నాకు తెలిసి మైనస్‌లో వాటర్ పోసి ఏమన్నా మిక్స్ చేసి పెట్టాడో ఏం పాడో! అసలే బాలేదు. డ్యాడీ కూతురంటే తగ్గేదే లేదని చెప్తది చూడండి ఎక్కడికొచ్చినా. డ్యాడీ, కూతురు చాలు ఇంకెవరు అవసరం లేదు వీళ్ళకి. సో, పాపకు తినిపిస్తూ ఇంక నేను గూడా తింటున్నా అండి. నాకైతే ఎందుకో కొంచెం బిర్యానీ అంత టేస్ట్ అనిపియలేదు. ఇంకా థమ్స్ అప్ అయితే ఆర్డర్ చేశాం. థమ్స్ అప్ లేదు. సో, పెప్సీ ఉంది అనేసి చెప్పారు. సో, పెప్సీ తాగు తాగు అంటే చూడండి ఫేస్ ఎలా పెడతదో. అంటే కొంచెం డైజెస్ట్ అట్లా ఏమన్నా కాకుండా ఉంటదేమో కొంచెం తాగిపిస్తాం. ఎక్కువ తాగదు. తనకు నచ్చదు గూడా. గ్యాస్ అంతా వెళ్ళిపోతే తను తాగటానికి చాలా ఇష్టపడతది. ఆహ్, కొంచెం తాగి పక్కన పెట్టేసింది. వద్దు అనేసి. అలాగే నాకంత బాగా అనిపియలేదు ఫుడ్ ఈసారి ఇక్కడ. ఈసారంటే ఫస్ట్ టైమే మేము ఇక్కడొచ్చింది. ఫస్ట్ బయట జనాలను చూసి, వెహికల్స్ చూసి ఓకే. బావుంటుంది అనుకోనొచ్చేసాము. కానీ ఇలా జనాల్ని చూసి, వెహికల్స్ చూసి, రెస్టారెంట్‌లో ఫుడ్ బావుంటుంది అనైతే ఎవరు వెళ్ళకండి. నాకు తెలిసి నాకిది బ్యాడ్ ఎక్స్‌పీరియన్సు. మీకు కూడా ఇలాగే జరిగుంటే కొంచెం చెప్పండి ఎవరైనా. మొత్తానికి నాకైతే అంత టేస్ట్ లేదు అనిపిచ్చేసింది.
సో అక్షయ పాపకైతే కొంచెం స్వీటు, చపాతీ కొంచెం పెడుతున్నాను. ఇంకా చాలు చాలు అనేస్తుంది. అయినా సరే ఆ మాట ఈ మాట చెప్పేసి తినిపిచ్చేసాను. ఫైనల్‌గా తినటం అయితే అయిపోవచ్చింది. సో తను తిన్న తర్వాత గూడా మళ్ళీ లాస్ట్‌కి ఇంకొక విధంగా అడుగుతది చూడండి. ఏంటి అంటే తనకి సోంపు అక్కడ చూడండి చాలా ఇష్టము. సో సోంపు పెట్టేసాననమాట. తనకి చాలా హ్యాపీ అనమాట లాస్ట్‌కి తనకలా తింటే. సూపర్ అనైతే చెప్పేసింది మొత్తానికి. చూడండి ఎలా పోసుకుందో నోట్లో. అది వాళ్ళ డ్యాడీకి చూపిస్తది చూడండి. చాలా ఇష్టం అనమాట అలా సోంపు తినటము. లాస్ట్ ఎవరైనా తింటారు. తనకి చాలా ఎక్కువ ఇష్టం అనమాట. అది చూడండి, చూడండి ఎలా చూపిస్తుందో. తను ముందుకెళ్ళి మరి చూపిస్తుంది. మొత్తానికి జనాలైతే ఖాళీ అయిపోయారు. సో అంతా వచ్చిన వాళ్ళకి అర్థమై ఉంటది కదండీ! ఏంటి ఇలా ఫుడ్ ఇలా ఉంది అని. మాకైతే నచ్చలేదు. సో మొత్తానికైతే మేము ఇంకా బయలుదేరదామని డిసైడ్ అయిపోయినాము. సో అలా అయితే అయింది. వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. ఇంకెక్కువసేపు కూడా కూర్చోవాలనిపియలేదండి. అందుకే బయలుదేరాము. సో తను చూడండి ఎలా చూస్తుందో బయటికి వస్తుంటే ఇంక అబ్బా అయిపోయింది ఎండలో. ఇంకొక విషయం, ఎండలో రావాలంటే చాలా కోపం అండి. అక్షయకి ఎండ అంటే చాలా కోపము. సో ముందు ఒక చిన్న పప్పి ఒకటైతే ఉంది. సో దాన్ని చూద్దామనేసి ముందుకు తీసుకెళ్ళారు. అది పాపం బాగా బిర్యానీ తిని నిద్రపోతుంది. చూడండి చూపిద్దామనేసి అయితే వచ్చారు. దగ్గర చాలా ఇష్టం అనమాట. సో వద్దులే అనేసి ఇంకా ఎందుకు దాన్ని లేపటం అనేసి చూడండి తీసుకెళ్ళమని అయితే అడుగుతుంది. ఓకే అట్లా జస్ట్ చూపించేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. బయటికి వచ్చేసాము. ఎందుకంటే తనకి ఇంకా మా వారికి తనను ఎత్తి కొంచెం అలా కూర్చోబెట్టి బయటికి తీసుకెళ్ళటం కొంచెం ఎక్కువ షోల్డర్ పెయిన్స్ అది కూడా వస్తూ ఉందన్నమాట. పాప కొంచెం వెయిట్ ఉంది కదండి. సో దానివల్ల కొంచెం తను ఇబ్బంది పడుతున్నారు. సో మొత్తానికి అలా అయితే వచ్చామండి ఈరోజు. ఈరోజు మొత్తానికి ఏదో బాగా ఫుడ్ తిందామని బయటకు వస్తే చూడండి మొత్తానికి ఫుడ్ అయితే బిస్కెట్ చేసేసారు. అంత బాగా అనిపించలేదు. సో డిసైడ్ అవ్వకూడదని ఇప్పుడైతే అర్థమైంది. బయట జనాలను చూసి వెహికల్స్ చూసి అబ్బా ఫుడ్ భలే ఉంది అని మాత్రం అస్సలు అనుకోకూడదు. సో ఇంకా ఫైనల్గా అయితే వెళ్తున్నామండి. సో పాప చూడండి ఎండలో ఎలా చూడండి సాయి రోహిత డాబా సెంటర్ అంట. అయ్య రామా అసలు నేనైతే చెప్తున్నా నాకైతే బాగా నచ్చలేదు. ఇంకా మీ ఇష్టము. సో పాప అయితే ఇంకా కార్లో కూర్చోబెట్టేదాన్ని తీసుకొచ్చేసాము. సో అదండి విషయము. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తాం జరిగింది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి డాడీ కూతురు ఛానల్. డాడీ కూతురు అంటే దగ్గర పంపు అంటే అనుకుంటే నేనమ్మా అందరూ దగ్గర లైక్ చేయండి. లైక్ దయని చాలా దయని తగ్గని వాయిస్ ఓవర్ ఇచ్చింది డాడీ కూతురు వాళ్ళ మమ్మీ. సో ఇది అండి మొత్తానికి మా రెస్టారెంట్ బాధలు. ఈరోజు అయితే మొత్తం రెస్టారెంట్కి అనవసరంగా వెళ్ళినామనిపించింది. అనవసరంగా పెట్రోల్ వేస్ట్, డీజిల్ వేస్ట్, మనీ వేస్ట్, మొత్తం వేస్ట్ ఈరోజు.